మీరెవరైనా సరే మేము పట్టుకున్న కుందేళ్లకు మూడే కాళ్ళు అంటే మీరు నమ్మాల్సిందే. అలా కాదంటే మీరు మా లైన్లో లేనట్టే. మాతో కలవాలంటే మేము చెప్పినట్టు చేయాల్సిందే. కాదు కూడదు అనుకుంటే మీ దారి మీదే, మా దారి మాదే. మా రూటే సెపరేట్. ఇది తెలంగాణ బీజేపీ నేతల వైఖరి. ప్రత్యర్థి పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట హల్చల్ చేస్తుంటే ఆల్టర్నేట్ సర్కార్ అంటూ కలలు కంటున్న కమలం పార్టీ నేతలు పార్టీ తలుపు తట్టిన ఎమ్మెల్యేలను తిప్పి పంపించేస్తున్నారట. ఎందుకిలా? 8 మంది ఎమ్మెల్యేలు 88 మంది అవ్వాలని కలలు కనడం ఓకే, మరి అవి నెరవేరాలంటే కొత్తగా నేతలు చేరాలి కదా. మరి పార్టీలో వస్తామంటున్న ఎమ్మెల్యేలను బీజేపీ ఎందుకు వద్దనుకుంటోంది? బీజేపీ డోర్ దగ్గర వరకు వచ్చిన ఎమ్మెల్యేలు పీచే ముడ్డని ఎందుకు వెనక్కి వెళ్లిపోతున్నారు? తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాటే. ఎన్నికలున్నప్పుడే కాదు, ఎల్లప్పుడూ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో నేతలు దూకుడు చూపుతుంటారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రచారాల్లో హోరెత్తిన తెలంగాణ రాజకీయం ఓట్ల పండగ ముగిసిన తరువాత మరింత జోరందుకుంది. బీఆర్ఎస్ ఎల్పీని ఖాళీ చేయించడమే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ ను పదునెక్కిస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వలవేస్తూ హస్తం గూటికి చేర్చుకుంటోంది. ఇలా 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేతిని అందుకోగా మరికొందరు లైన్లో ఉన్నారంటున్నారు. ఇదే క్రమంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నా ఆ పార్టీ పెడుతున్న కండిషన్స్ తో వామ్మో మీతో కష్టమే అని వెనక్కి వెళ్లిపోతున్నారట. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకొని బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతోంది. పార్టీ పరిస్థితిపై ఆందోళనతో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ టచ్ లోకి వెళ్లారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు, వారి అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఈ 2 పార్టీలో ఏదో ఒక పార్టీని ఎంచుకుని ఆ పార్టీలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే ఇలా పార్టీ మారాలని భావిస్తున్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నుంచి రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుండగా బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలను వెయిటింగ్ లిస్ట్ లో పెడుతోంది. ఇంకా చెప్పాలంటే తమ పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావాలని మెలిక పెడుతోంది. గత ప్రభుత్వంలో ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసిన తరువాతే పార్టీలో చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. రాజకీయాల కోసం పార్టీ సిద్ధాంతాలతో రాజీ పడలేమని చెబుతున్న బీజేపీ పెద్దలు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపుతున్నా కమలం తీర్థం ఇచ్చేందుకు అంగీకరించడం లేదట. దీంతో బీజేపీతో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డితో పాటు మరికొందరు మనసు మార్చుకుంటున్నారట. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నేతల వలసల విషయంలో అనుసరిస్తున్న విధానంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి కేవలం 7 నెలలే అయ్యింది. పార్టీలో చేరేందుకు వస్తున్న ఎమ్మెల్యేలు 4.5 పదవీ కాలాన్ని త్యాగం చేసి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఒకవేళ రాజీనామా చేసినా మళ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమనే భావనే ఎక్కువగా వ్యక్తమవుతోంది. మల్లారెడ్డి వంటి వారు రాజీనామా చేసేందుకు ఇష్టపడినా ఆయనపై ఉన్న వివాదాల కారణంగా బీజేపీ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో వికసించాలని ప్లాన్ చేస్తున్న కమలం పార్టీకి సిద్ధాంతాలే గుదిబండగా మారాయంటున్నారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రాజీనామా చేయాలనే కండిషన్ను అటకెక్కిస్తే మున్ముందు తీవ్ర విమర్శల పాలు కావాల్సొస్తుందనే ఆలోచనతో వెనక్కి తగ్గడం లేదు బీజేపీ నేతలు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే ఉద్దేశంతో బీజేపీలో చేరాలనుకుంటే రాజీనామా చేయాల్సిందేనని మరోసారి తేల్చి చెప్పడం ద్వారా తమ సిద్ధాంతాలతో రాజీ పడబోమని సంకేతాలిచ్చారు. దీంతో బీజేపీ తలుపు తడదామని ఆలోచనలో ఉన్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనువుగాని చోట అధికులం అనకూడదనే విధంగా బీజేపీకి ఆదిలోనే బై బై చెప్పేస్తున్నారట. అందుకే వలసలతో కాంగ్రెస్ హడావిడి చేస్తుంటే బీజేపీ ప్రేక్షక పాత్రలో రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉండిపోవాల్సి వస్తోందంటున్నారు. ఏదైనా గతంలో తెలంగాణ పొలిటికల్ పిక్చర్ లో హడావుడి చేసిన బీజేపీ ఇప్పుడు సైలెంట్ గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాషాయ పార్టీ కార్యకర్తలు.